ఎంతైనా ఉంది. ప్రజెంట్ జనరేషన్స్ లో ఎట్లా ఉందంటే పక్క వాళ్ళు ఉంటారేమో అని చెప్పేసి కొంతమంది బీమాక్స్ లో ఉండిపోయి కూడా వాళ్ళ సర్వీస్ అలా కొనసాగిస్తూ ఉంటారు. సో అటువంటిది జరగకపోవాలి. మనం ఏంటంటే మనము చేసేటువంటి ఉద్యోగంతో భారం కాకూడదు, మనం ఒక వ్యవస్థగా ఆయన నేర్చుకున్నాం ఎలా ఉద్యోగం చేయాలి, ఎలా మనము చేసేటప్పుడు మనకి స్ఫురణ రావాలి, మనం వాటిని వారికి శ్రీ ఎస్ పాపారావు గారు పుష్పగుచ్చు ఇచ్చి ఆహ్వానించారు. వీక్షించే ప్రేక్షకులకు నా నమస్కారం. నేను సీనియర్ సూపరింటెండెంట్ చేసి 2021లో రిటైర్ అయ్యాను. ఆవిడ ఈ డిపార్ట్మెంట్లో 44 years నాట్ ఆర్డినరీ మ్యాటర్. ఆవిడ చేస్తున్నారు అని చెప్పాలంటే ఎన్ని ఒడిదుడుకులకి ఆడపిల్ల అయ్యండి, ఎన్ని ఒడిదుడుకులకి ప్రలోభాలకి లొంగకుండా ఆవిడ పదవీ విరమణ చేసి స్టేజ్కి వచ్చారు అని చెప్పనుకుంటే నేను ఆవిడని అప్రిషియేట్ చేస్తున్నాను. అంతేకాకుండా అందరికీ నా నమస్కారం అండి. నేను రాజశ్రీ గారికి మానసిక సోదరుని. యాక్చువల్గా మానసిక పుత్రులు ఉంటారు, పుత్రికలు ఉంటారు, మానసిక సోదరులు చాలా తక్కువ మంది ఉంటారు. నేను మానసిక సోదరునండి. వాళ్ళ అమ్మగారు నన్ను కనకపోయినా ఆవిడకి ఒక పుత్రికనండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను అలాగే చూస్తారు. రాజశ్రీ గారు నేను చాలా వింటుంటాం. నేను నా భర్తతో వెళ్తాను, లేదంటే రాజశ్రీ గారితోనే బయటకు వెళ్తాను. అంటే నా భర్త తర్వాతే కావలేదు. అంటే ఆవిడ అంటే అంత వెన్నండి నన్ను నడిపించింది ఆవిడ. యాక్చువల్గా ఏంటంటే ఆవిడలో నచ్చిన గుణం మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తెలుసు. ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చిన దాన్ని బట్టి కూడా ఆవిడకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంత ఆదరణ ఉంది, ఎంత ఆప్యాయత ఉందని కూడా అర్థమైపోతుంది. ఎప్పుడైనా అంతే కదండి, మనకి వచ్చిన అతిథులు బట్టి వచ్చిన వాళ్ళని బట్టి ఎవరికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంత ఆదరణ ఉంది, ఎంత ఆప్యాయత ఉందని అర్థమవుతుంది నా దృష్టిలో. ఇక్కడ ఉన్న అందరిని బట్టి, ఇక్కడ అందరి మొహాల్లో వినిపిస్తున్న ఆనందం బట్టి మీ అందరికీ ఎంత ఇదిగా ఆవిడకి ఆదరిస్తున్నారో నాకు అర్థమైందండి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నాకు బాగా అర్థమైంది ఆవిడ దగ్గరుండి. యాక్చువల్గా మనం ఫ్రెండ్షిప్ చేసామన్నా, ఒకరితో కలుసుకున్నామన్నా, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ నడవడికి కానీ, నేచర్ కానీ బట్టే మనం వాళ్ళతో ఆప్యాయంగా కానీ కలిసిమెలిసి ఉండడం కానీ జరుగుతుంది. ఆవిడలో నాకు నచ్చిన గుణం ఏంటంటే డైనమిక్ అండి, డేరింగ్ అండి. ఎంత ఆపద వచ్చినా, ఎలాంటిది వచ్చినా డేరింగ్గా నిలబడుతుంది, మాట మీద నిలబడుతుంది. ఫస్ట్ ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఉద్యోగాన్ని ఫస్ట్ చాలా ప్రేమిస్తుందండి. మొట్టమొదటి ఉద్యోగాన్ని ఆవిడ ప్రేమిస్తుంది. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. మేము ఎంత కలిసి తిరుగుతున్నా, ఎంత కలిసి వెళ్తున్నా, ఎంత పక్షంలో పాల్గొంటున్నా ఫస్ట్ ఆవిడ ఉద్యోగాన్ని మొట్టమొదటిగా బాధ్యతగా నెరవేర్చి తర్వాతే మేమంతా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంటే ఆవిడ ఉద్యోగాన్ని ఇష్టపడే విధానము, ఉద్యోగం చేసే విధానం నాకు చాలా నచ్చింది. అందుకే ఆవిడతో నేను అంత మంచిగా తిరగడం కానీ కలిసి తిరగడం కానీ జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక జూనియర్ స్టూడెంట్ని ఆవిడ మంచి ఆనందంగా ఆరోగ్యాలతో విరసిల్లాలని కోరుకుంటూ ఆమె ఎక్కడున్నా కూడా అందరితోటి అట్లనే ఉంటుంది, ఆఫీస్లో ఉన్నా కానీ. రాజేశ్వరి గారి పదవీ విరమణ సన్మాన సభకి ఇచ్చేసినటువంటి అతిథి మహారాజులందరికీ కూడా పేరు పేరున, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి వారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడే యాక్చువల్గా ప్రభావతి గారు అని చెప్పి పరిచయం చేశారు, అన్నీ చెప్పారు. కానీ ప్రభావతి ఒక విషయం చెప్పలేదు, నాకు చాలా బాధ అనిపించింది. యాక్చువల్గా ప్రభావతి నా ఫ్రెండ్, నా ఎంఫిల్ క్లాస్మేట్ తను. సో నాకు అనుకోకుండా సిస్టర్ అని తెలియకుండానే మా అక్క తనకి పరిచయం అయింది. సో నన్ను ఒక రకంగా ఈ వ్యవస్థలో వేరు వ్యవస్థ అనుకోండి, వాళ్ళ భాషలో వేరు అనేది కనపడదు కదా, నన్ను భూమిలో తొక్కేశారు. అసలు చెల్లి నేను, అసలు రాజేశ్వరి గారి సిస్టర్ అంటే చాలా మందికి ప్రభావితే తెలుసు. నేను అని ఉన్నానని మన జేడీఏ గారు ఫస్ట్ టైం వెంటనే నన్ను
పిలిచి మీ అందరికీ పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జాబ్ చేస్తున్నాడు. తను మా అక్క కోళ్ళ వెంకట నాగ రాజేశ్వరి ఇద్దరు కూడా నాకు 2 కళ్ళు. అమ్మ అంటే ఇంకెలాగ మనకి చెప్పక్కర్లేదు, మన బలం తను. సో యాక్చువల్గా మా ఫ్యామిలీ చాలా అంటే ఒక రకంగా మేము పుట్టినప్పుడే ఒక హై లెవెల్లో ఫాదర్ ఒక గెజిటెడ్ ఆఫీసర్ పిల్లల్లాగా మేము ఒక లైఫ్ని చూసాం. సో అలా సరదాగా సాగే కుటుంబంలో ఒక చిన్న జర్క్ మా ఫాదర్ మరణం. అంటే మేము చాలా చిన్నవాళ్ళం అసలు. ఆ టైంలో అక్క కనీసం ఇప్పుడు కూడా తను ఎర్లీగానే రిటైర్ అవుతుందని నా అభిప్రాయం. సో అప్పుడు మనకి పర్మనెంట్ సర్టిఫికేట్స్ డేట్ సర్టిఫికేట్స్ లేవు కాబట్టి తన ఏజ్ని మార్చి అప్పుడు అందరూ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా మా కుటుంబం వెనుక పరోక్షంగా అవనివ్వండి ప్రత్యక్షంగా అవనివ్వండి ఉండి ఆడపిల్ల అయినా సరే ముందు తనని కుటుంబాన్ని అంటే అన్నయ్య నేను చాలా చిన్నోళ్ళం అప్పుడు. సో తనకి జాబ్ ఇచ్చి వెనకుండి ఎంతమందో నడిపించారు. సో 44 ఏళ్ళ సర్వీస్ అంటే తను ఎంతమంది దగ్గర వర్క్ చేసి ఉంటుంది. అలాగే మా కుటుంబం కూడా డిపార్ట్మెంట్ అంటే మాకు అది ఒక కుటుంబంతో సమానం. ఫ్యామిలీని ఎలా లీడ్ చేసింది అదే విధంగా కూడా డిపార్ట్మెంట్ లో కూడా ఐ థాట్ షీ లెడ్ దిస్ మినిస్ట్రియల్ విభాగాన్ని కూడా ఇప్పటికీ నేను అప్పుడప్పుడు ఒక చెప్తూ ఉంటారు. ఏదైనా డెసిషన్ తీసుకుంటే సార్ మేడం వస్తుంది సార్ కొద్దిగా ఒకసారి మాట్లాడదాం సార్, ఏదైనా తప్పు ఏదైనా ఉంటే సందేశించుకోవచ్చు సార్ అని చెప్పేసి అంటుంటారు అనమాట. ఎందుకంటే ఆ పెద్దతన ఆ గౌరవాన్ని ఆమెకి ఇచ్చి వాళ్ళ సర్వీసులో ఎప్పుడు కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క అడ్వైజ్ ఆమె ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్ అవుతుందంటే నాకు మొన్న ఏమో చెప్పిందంటే బిఎల్లో చేశాను సార్, నేను లాయర్గా ప్రాక్టీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ ఓపిక మీకు, మీరు కూడా ఆ నెక్స్ట్ లెవెల్లో కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నెక్స్ట్ సరే నారాయణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి స్టేట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాట్లాడతారు. రాజేశ్వర్ గారికి వారి కుటుంబ సభ్యులకు. రాజేశ్వర్ గారు గత 15 సంవత్సరాలుగా పరిచయం. నాకు దాదాపుగా నెలకో 2 నెలలకో ఒకసారి ఫోన్ మాట్లాడుకునే విధంగా ఆవిడతో పరిచయం నాకు ఉంది. పేపర్ వచ్చిన తర్వాత మాత్రం కొంచెం కంటిన్యూగా ఆవిడతో మాట్లాడటం, మంచి చేయడం, విషయం డిస్కస్ చేయడం అనేంత చనువు కూడా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం పేపర్లో పెట్టాలా ఏలూరులో పెట్టాలా అనే నిర్ణయం 2 నెలలుగా జరుగుతుంది మా జేడీ గారి దగ్గర. మా జేడీ గారికి పేపర్లో రిటైర్ అవ్వాల్సిన కార్యక్రమం ఏలూరులో ఎందుకు పెట్టాలి, మా సార్కి అయితే ఇష్టపడ్డా. చివరికి 2 నెలలు మా సార్ని ట్యూన్ చేసి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ సెటప్ చేసుకోవడం జరిగింది. చాలామంది రాజేశ్వర్ గారిని మన మినిస్ట్రియల్ స్టాఫ్ వాళ్ళని ఎవరైనా కానీ కొంతమంది అమ్మాని సంబోధించడం, కొంతమంది అక్కని సంబోధించడం నేను చాలాసార్లు విన్నాను. కొంతమందికి అమ్మగా, కొంతమందికి అక్కగా, అందరినీ కూడా భయం భక్తులతో ఉంటారు అందరూ కూడా. ఇంకా వాళ్ళ చెల్లెలు చెప్పారు మా అక్క గురించి మాట్లాడే భయం అంటే డిపార్ట్మెంట్లో కూడా అదే సిచ్యువేషన్ ఉందమ్మా, మీ అక్కయ్య గారితో మాట్లాడాలంటే. ఈవెన్ చాలాసార్లు మా సంఘాలు చెప్తారు, వ్యవసాయ శాఖ కుటుంబం అయితే దానిలో 2 విభాగాలు వ్యవసాయ అధికారులు, ఇంకొక విభాగం మినిస్ట్రియల్ స్టాఫ్. మినిస్ట్రియల్ స్టాఫ్ కంటే కూడా రాజేశ్వర్ గారి మీద మొదటి హక్కు వ్యవసాయ అధికారులకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వ్యవసాయ అధికారి కాబట్టి. చాలా సందర్భాల్లో మా శర్మ గారు అంటే మన యువ గారు అమ్మాయి ఆవిడ, ఆ ఫీలింగ్ అనేది మాకు ఆయన 1-4 సార్లు చెప్పడం వల్ల ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఆవిడ మీద. అందువల్ల మినిస్ట్రియల్ స్టాఫ్ కంటే కూడా మాకే ఆవిడ మీద మొదటి హక్కు ఉన్నట్టుగా భావిస్తూ ఉంటాం. జూనియర్ ఆఫీసర్స్కి, వేదిక మీద ఉన్న వివిధ సంఘ నాయకులకు, ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి, అలాగే డిపార్ట్మెంట్ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నన్ను నేను మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకుంటా. నా పేరు రామ్మోహన్ రావు. నేను ఇదే పాత వెస్ట్ గోదావరి జిల్లాలో ఏఓగా ఏడీగా పనిచేసి ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరంలో ఏడీగా పనిచేస్తున్నా. నేను ఇక్కడ ఈ జిల్లాలో
96 ఫిబ్రవరి 12వ తారీఖున ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలానికి మరి మా అక్కగారు అయినటువంటి రాజేశ్వరి గారు జేడీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాం. ఆ రోజు నుంచి మేము అక్క తమ్ముళ్ళలాగానే ఉండేవాళ్ళం. తను ఇక్కడ ఏఓస్ ఎస్టాబ్లిష్మెంట్ చూసే టైంలో ఒకసారి నాకు సాయిల్ టెస్టింగ్ నుంచి నేను చింతపూడికి రిక్వెస్ట్ పెట్టాను. ఆ రోజుల్లో తను చాలా అడ్డం పెట్టింది, నువ్వు వెళ్ళొద్దు అక్కడికి. నేను చాలా బాధపడ్డా, నేను ఎక్స్టెన్షన్కి వెళ్తానంటే నన్ను వెళ్ళవట్లేదని. ఒకరోజు పిలిచి ఆర్డర్ చేతిలో పెట్టింది, జాయిన్ అయ్యా. 6 నెలలు తిరగకుండా మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వచ్చింది. పిలిచి ఒక రోజు తిట్టింది, నీకు బుద్ధి లేదు, నా మాట ఏం లేదని. నిజమే అక్క, నీ మాట ఏం లేదు, ఏం చేయాలి తెలియట్లేదని. అప్పుడు రామచంద్ర గారు కేడీ నన్ను తీసుకెళ్ళి సార్ దగ్గర నిలబెట్టింది. నేను చేత కట్టి నిలబడ్డా. సార్ అందరినీ ఎలా ఊరే అనేవాడు. ఒరే నువ్వు నాతో పాటు రారా అన్నారు. నేను సార్ కారులో వెళ్ళారు. వస్తా మిశ్రా గారికి అప్పుడు మనకి కలెక్టర్ గారు సార్ని చూసి కలెక్టర్ గారు అక్కడ గేట్లో కారు ఆపారు. అమ్మ ఒక ఆటోగ్రాఫ్ పెట్టామా అని ఫైల్ సార్ కలెక్టర్ గారి ముందు పెట్టారు. ఆటోగ్రాఫ్ పెట్టమని అడిగారు సార్. మేడం గారు ఇమీడియట్గా సంతకం పెట్టితే నేను అప్పటికి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకుని నిలబడ్డా. వెనకాల వెళ్ళి వీడిని ట్రాన్స్ఫర్ చేస్తున్నానమ్మా, నేను అడిగానా సార్ కలెక్టర్ గారు జేడీ గారిని, నేను అడిగానా సార్ అని అడిగాను. అంత రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి జేడీఏలు మన డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళని మన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నుంచి స్టాఫ్ గురించి అంత అప్రైజ్ చేసి చెప్పగలిగేటువంటి వాళ్ళు కూడా ఆ టైంలో ఉండేవారు. నేను ఇక్కడి నుంచి చంద్రపూడి వెళ్ళేటప్పటికి చంద్రపూడిలో ఏడీ గారి ఛార్జ్ తీసేసుకోవడం, మళ్ళీ గంటలో వచ్చి నేను ఇక్కడ ఎఫ్టీసీలో జాయిన్ అయిపోవడం. అంత స్పీడ్గా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే అంత స్పీడ్గా ఉండేది పని. అక్కతో పని అంటే అంత స్పీడ్గా ఉండేది. అలాగే నాకే కాదు, చాలామంది స్టాఫ్లో కూడా అటెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ అవ్వాలన్నా, లేకపోతే అటెండర్ నుంచి డ్రైవర్ ప్రమోషన్ అవ్వాలన్నా, అలాగే ఏఈఓ నుంచి ఏఓస్ ప్రమోషన్కి వెళ్ళడానికి ప్రొఫెషనల్ డిక్లరేషన్ అవ్వాలన్నా తను ఇనిషియేషన్ తీసుకుని అవన్నీ కూడా చక్కగా అందరికీ చేసి పెట్టేది. ఈ చేసేవాళ్ళం తను అది జేడీఎల్ దగ్గర దాన్ని పెట్టి జాగ్రత్తగా ఏ స్టాఫ్కి ఎవరికి ఏది అవసరమో అది తను చక్కగా చేసి పెట్టేది. అందరినీ చాలామందికి తనంటే కోపంగా ఉంటుంది, తిడతాదని ఒక ఇది ఉండేది. కానీ దాని వెనుక నాకు తెలిసి ఇక్కడ కూర్చునే చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ జిల్లాలో చేసినటువంటి ఏఓస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ మన మినిస్ట్రీల స్టాఫ్ ఏదో రకంగా ఏదో ఒక సమయంలో అడిగిన అడగకపోయినా అవసరాన్ని గుర్తించి ఈ అవసరం ఉంది చెయ్యాలి, హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా వెస్ట్ గోదావరి రాజశ్రీ గారిగా ఈరో రాజశ్రీ గారిగా కూడా చాలా అభిమానులు ఉంటారు. వెస్ట్ గోదావరిలో ఎంతో మంది మినిస్ట్రీ స్టాఫ్ నుంచి మంచి సబ్జెక్ట్గా జరుగుతున్న ఒకరిద్దరిలో రాజశ్రీ మేడం ఒకళ్ళు, అట్లాగే ఇక్కడ భోగరాజు గారు ఉన్నారు. అలాగే కొంతమంది ఈ జిల్లా నుంచి చాలా మంచి సబ్జెక్ట్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో రాజశ్రీ గారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మేడం చూస్తే మన వరకు ఆవిడ కళా కక్షి ఎట్లా మాట్లాడుతుంది, పాయింట్ టు పాయింట్ ఎట్లా మాట్లాడతారు అనేది నాకు అర్థమయ్యేది కాదు. నేనే చూసాను ఎడ్యుకేషన్లో ఎల్ఎల్పి అని, ఆ ఎఫెక్ట్ కూడా ఉన్నట్టుంది. ఎవరైనా చెప్పినా కూడా మేడం అలా కాదండి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాగైతే బెటర్ అని అలా జరిగిపోతాను. ఇక తర్వాత ఆవిడ ఏదైతే చెప్పిందో అదే చేయాల్సి ఉంటుంది అన్నమాట. అదే కాకుండా వెస్ట్ గోదావరిలో ఏ సమస్య ఉన్నా మినిస్టర్ స్టాఫ్ క్లాస్ ఏ సమస్య ఉన్నా ఆవిడ దగ్గరే పరిష్కారం అయిపోద్ది. అది జిల్లా స్థాయి వరకు రాదు.
ఇంకోటి ఏవో గారు ఎవరు చెప్పారు, మా ఏవో గారి అమ్మాయి మా అమ్మాయి అనేది. ఆవిడ ఏవో గారి అమ్మాయి అయినా ఏడీ గారి అమ్మాయి అయినా మినిస్టర్ స్టాఫ్ ఇబ్బంది పెడితే ఎవరిని ఉపేక్షించారు. ఆవిడ ఎవరైనా ఆవిడ మినిస్టర్ స్టాఫ్ క్లాస్ 4 పక్షపాతి. ఆవిడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఆవిడనే కాకుండా పక్క జిల్లాలో కూడా మాకేమైనా సమస్య వస్తే ఆవిడతో మాట్లాడతాను. అసోసియేషన్ పరంగా నాకంటే ఆవిడ చాలా సీనియర్, అందుకని సలహా సంబంధం తీసుకుంటాము. ఇవాళ రిటైర్డ్ అయిపోతుందని చెప్పేసి వదిలే మేడం మిమ్మల్ని మేము తరచుగా మా ఉన్న సమస్యలను దృష్టికి తీసుకొస్తాము. సభకి నమస్కారం. వేదికగా అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాజేశ్వరి గారి పదవీ విరమణ చేసి ఇక మా కంపెనీలో చేరిపోతుంది. ఆవిడ కూడా మా కంపెనీ అంటే ముసలాడ కంపెనీ. సో చేత ఇవాళ వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఒకసారి ఆత్మీయంగా వాళ్ళందరూ పలకరించుకుని వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో సభ పెట్టారు. చాలా మంచిది. అయితే రాజేశ్వరి గారి నుంచి చెప్పాలంటే ఆవిడ చిన్నప్పుడే ఉద్యోగం వచ్చింది. ఆవిడకి ఫాదరు రామకృష్ణరావు అని ఆయన ఏఓ ఈజ్ ఏ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్, చాలా మంచి మనిషిలో ఆయన ఒక అగ్రికల్చర్ ఆఫీసర్. ఆయన సడన్గా కాలం చేయటం వల్ల ఆ కుటుంబంలో ఈవిడే పెద్ద కాబట్టి ఈవిడికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈవిడి ఆ కుటుంబ బాధ్యతలు అంతా తీసుకుని ఆవిడ చేయగలిగిన సహాయం అంతా కూడా చేసుకుంటూ వస్తుంది. సో అంచేత ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈరోజు పదవి విరమణ చేయుచున్న అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వరి గారి వీడ్కోలు సభకు హాజరైనటువంటి వెస్ట్ గోదావరి జేడీఏ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చుట్టాలు మీకు ఎవరికి తెలియదు కదా, ఎంప్లాయీస్ కూడా మరి తెలుసో లేదో, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఇది హాల్ పేరు. ఇది మీది కాదు, ఇట్ ఈస్ నాట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ జిల్లా పరిషత్ ప్రాపర్టీ. డ్యూ టు ది ఎఫర్ట్స్ మేడ్ బై అవర్ లీడర్ భోగరాజు గారు, హీ అచీవ్డ్ ద ప్రోగ్రామ్. అప్పుడు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చింది. అప్పటి వరకు ఇది జిల్లా పరిషత్. అలాగే జిల్లా పరిషత్ ఎంప్లాయీసే రత్నాయుడు కానీ కేపీ వెంకన్న గారు కానీ వాళ్ళు అగ్రికల్చర్ కాదు. వాళ్ళు అక్కడ జూనియర్స్ అవ్వడం, అక్కడ పోస్టులు ఫిల్ అయిపోవడంతో సేమ్ క్యాడర్తో ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఆదుకోవటము అలాంటివన్నీ కూడా ఆవిడని చూసి నేర్చుకోవాలి. రాజేశ్వరి గారి రిటైర్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు ఇచ్చేసిన వేదికగా పెద్దలు, పెద్దటువంటి వారి స్నేహితులు, మిత్రులు, అలాగే ఏఓస్, ఏడీఎస్ అందరికీ, అలాగే మినిస్టరియల్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ పేరు పేరు నమస్కారం. రాజేశ్వరి గారు ఆవిడ మినిస్టరియల్ స్టాఫ్లో మీ ఎవరో చెప్పని మాట ఏంటంటే రాజేశ్వరి గారు డైనమిక్ లేడీ. ఇంకా అసలు అంటే ఆవిడ దగ్గర సైలెంట్గా కూర్చోవడం అనేది ఉండదు. పని చేయడం, పని చేయించడం, ఏదో పని జరుగుతూ ఉండడం. ఆ పనిలో కొన్ని యుద్ధాలు కూడా ఉంటాయి. ఆ యుద్ధాలలో కూడా అది చాలా చేసినప్పుడు సీరియస్గా ఉంటుంది, కానీ దాని తర్వాత అంతా మామూలే. ముఖ్యంగా నేను వ్యవసాయకార సంఘం సెక్రటరీ గాను, ప్రెసిడెంట్ గాను ఈ జిల్లాలో పనిచేసినప్పుడు ఆవిడకి నాకు చాలా గొడవలు జరిగాయి. ఎన్ని గొడవలు జరిగాయంటే చుట్టుపక్కల చూసుకున్న వాళ్ళు ఇంకా శరణ్ గారికి, రాజేశ్వరి గారికి ఈ అంతా కట్ అనుకునేవారు. చాలా మందికి తెలుసు ఆ విషయం, కానీ వెంటనే మళ్ళీ నేను చెప్పిన పని వెంటనే చేసేవారు. ఆవిడ ఎక్కడో వాళ్ళ సౌఖ్యాన్ని 100% కోరుతుంది. మేము చేసిన కొన్ని వ్యవహారాలు ఎలాంటివి ఉండేవంటే ఆవిడకి నాకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఎవరు ఆ నష్టపోయే వ్యక్తికి కూడా తెలియదు అతనికి పని జరిగిందని. చాలా సందర్భాలు ఉన్నాయి అలాంటివి. ఎవరికైతే నష్టం జరగబోతోందో అది నేను ఆవిడ ముందు పెడితే
ఆవిడ వెంటనే పని చేసేది, ఎవరికి తెలియకూడదు. అని కొన్ని పనులు ఎవరికి తెలియకుండా కూడా జరిగిపోయాయి. కారణం ఏంటంటే అది ఎవరికి తెలియకూడదు. అలాంటి పనులు కూడా ఆవిడ మనకి చేసి పెట్టేది. ఈ వ్యవసాయకారుల సంఘం విషయంలో నేను మాట్లాడిన ప్రతి సందర్భం నేను దేవుల్లో కలిసాను. ఆవిడ దేవుల్లో లాస్ట్ రిటైర్మెంట్ డే ఎంత అడగదు, కానీ లాస్ట్ వర్కింగ్ డే వెళ్ళాలి, ఆఫీస్లో కూర్చోవాలి అని ఏదైతే నియమం ఉందో, అంటే అదేంటి ఇంటికి రిటైర్ అవ్వము అన్నారు. అదే నాకంటే చిన్నదాన్ని కదా. విషయం ఏంటంటే ఈ మాట ఎంత అనాల్సి వచ్చిందంటే, మనసులో ఏది ఒకటి పెట్టేసుకొని దానితో కూలిపోయి సైకాలజీ అంతా పాడైపోయి మనుషులు చాలామంది ఒరిజినల్ ఏజ్ కంటే ముసలోళ్ళు అయిపోతున్నారు. కానీ ఆ టెన్షన్ ఈవిడ పడదు. అది రాజేశ్వరి గారికి ఉన్న ఒక గొప్ప ఇది. ఈరోజు కూడా కళ్ళ దగ్గర షుగర్ వల్ల ఏదో కొంచెం నలుపు వచ్చిందేమో, కానీ నేను ఎప్పుడైతే ఇక్కడ 1996లో జాయిన్ అయ్యాను, ఆ రోజు రాజేశ్వర్ గారు జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు. చాలా గొప్ప ఫ్రెండ్, నాకు మంచి ఫ్రెండ్. నేను నా బాధలు అన్నీ కూడా షేర్ చేసుకునేవాడిని. నేను ఫామ్లో చూసాను కోవతి ఫార్మ్లో ఫస్ట్ అపాయింట్మెంట్. అప్పుడు నన్ను నిజంగా మోరల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్లో అప్పటికే ఉన్నట్టున్నారు. పాలకొల్లో నర్సాపురం అని నేను చిత్తూరుపూడి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాము. అప్పుడు స్పోర్ట్స్ పెట్టాను. ఫస్ట్ టైం స్పోర్ట్స్ మీట్లో రాజలక్ష్మి గారిని చూశాను. నాకెవరు పోటీ, ఎందుకంటే నేను నేషనల్ ఛాంపియన్ కదా, నాకు కూడా పోటీ ఉన్నారా అని ఎక్కడో అనిపించింది. ఎలా చూస్తే ఈ మేడం గారు అన్నారు, ఇద్దరం చేరలేదు. అసలు ఎంత ఫాస్ట్గా పరిగెట్టేసిందంటే రన్నింగ్లో. ఒక సమయంలో ఏంటి నాకు ఎంత పోటీ వచ్చేసిందండి, నాకు పోటీ లేకుండా చేసుకోవడం అనేది నా మనస్తత్వం. కానీ ఏంటి ఎంత పోటీ ఉంది అంటే అప్పటి వరకు మనం వర్క్ కార్డు వేసింది. ఆ పుణ్యం అనుకుంటా వేలూరులో రోడ్ల మీద పరిగెట్టాను ఎవ్రీ అవర్స్లో. ఆమె నాకు ఎక్కడ పోటీ వచ్చేస్తుందని. అంత స్టామినా, అంత మంచి శారీరక దారిద్ర్యం కలిగిన వ్యక్తి. ఆమె రిటైర్మెంట్ అంటే నేను అనుకోవడం లేదు, సంథింగ్ ఏదో జరిగిందేమో, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటారు ఆమె. తర్వాత మన రెండోసారి ఎప్పుడు చూసానంటే మచిలీపట్నంలో BAగా ప్రమోషన్ అయినప్పుడు ఆమె అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చూడటం జరిగింది. ఆమె యొక్క పరిచయము అలాంటి స్త్రీ ఈజీగా తీసుకునే గుణము, హెల్పింగ్ నేచరు, ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది అన్ని గుణాలు ఒక స్త్రీలో ఉండడం చాలా తక్కువ. అందుకని ఎప్పుడు చూస్తూ ఉంటాను, చక్కగా ఉన్నారమ్మా, అలాగే ఉన్నారని. కానీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పర్ట్ అని ఇప్పుడే చెప్తున్నారు. గవర్నమెంట్ మ్యాటర్స్ తెలుసు, అవన్నీ రాజేశ్వరి గారికి అందరూ నేర్పేశారు. కాబట్టి ఆమె చాలా ఎక్స్పర్ట్స్ అని తెలుస్తుంది. దట్టు లా కూడా చేశారట. మన అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సభకు నమస్కారం. ముందుగా పదవి విరమణ చేయించున్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేవీఎన్ రాజేశ్వరి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ 2 విషయాలు మాట్లాడాలి. నేను అధ్యక్షుల వారి అనుమతితో కేవలం 2 minutesలోనే నేను క్లోజ్ చేస్తాను సార్. రివ్యూ అయ్యేటప్పుడు చెప్పారు, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేశ్వరి గారు అన్నీ ఉంటారండి, అన్నీ మొత్తం ఆరే చూసుకుంటారు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 1 వారం రోజుల వరకు ఎదిగాను ఆఫీస్లో. 2 సూపరింటెండెంట్లే కనబడుతున్నారు, అసలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పారు, ఎక్కడున్నారు అని. అప్పుడు విషయము బైఫర్కేటెడ్లో వెస్ట్ గోదావరికి వెళ్ళారని తెలిసింది. సరే, మార్చి నెలలో నేను జాయిన్ అయినా. సరే, 1 month తర్వాత మేడం గారు నా తల్లి వచ్చి నా దగ్గరికి, సార్ నేను పదవి విరమణ చేయించున్నాను అనగానే నన్ను ఇన్విటేషన్కు రమ్మన్నారా అంటే జస్ట్ ఇన్వైట్ చేయడానికి వచ్చారేమో అనుకున్నా. కాదు సార్, నేను పుట్టింది పెరిగింది ఏలూరులో, ఈ IADP హాల్ మీద నాకు ఎంతో ప్రేమ, ఇక్కడ జరుపుకోవాలి నేను నా పదవి విరమణ ఉత్సవాలు అనగానే నాకు చాలా సంతోషం వేసిందమ్మా. నిజంగా ఆ పని అయితే నేను పరిపూర్ణంగా చేశానని నమ్ముతున్నా. రియల్గా మీకు ఏలూరు మీద ఉన్న నమ్మకాన్ని, నిజంగా ఆ ప్రేమను మాత్రం చూశాను. అందరూ చెప్పిన వాటిలో నేను కొన్ని విషయాలు తీసుకున్న వారి జీవితంలో ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి. మేడం గారి క్యారెక్టర్కి సంబరాలు అంత అంతరంగ వైభవంగా జరుగుతున్నాయి.
మీరు రాగా నేను 2-3 సందర్భాల్లో చూశాను, చాలా జస్ట్ వెరీ హ్యాపీనెస్గా పాజిటివ్గా ఉంటారు. ఇంకొక విషయం కూడా చూశాను, 44 ఏళ్ళ సర్వీస్ చేశారు అంటే ఎవరు నాకు మహిళా అధికారులు కానీ నేను అటెండ్ అయిన సభలో కానీ ఇంత లాంగ్ సర్వీస్ చూడలేదమ్మా. నాకు ఒక డౌట్, స్కూలింగ్ నుంచే మీరు డైరెక్ట్గా వచ్చారా అని ఏమైనా అండర్ ఏజ్లో. నిజంగా చాలా లాంగెస్ట్ సర్వీసు, అది ఎవరికి రాదు. నిజంగా చాలా సంతోషం. ఇందాక కొందరు అన్నారు వారు పదవీరంగా చేస్తూ బాధపడ్డారు అని, ఎవరు కమలాకర్ శర్మ గారు. కానీ బాధపడాల్సింది ఆమె కాదు, నాకు తెలిసి అలాంటి వ్యక్తిత్వాలని అలాంటి క్యారెక్టర్లను మిస్ అయినందుకు మనమందరం బాధపడాలి. మన సంగమంలో లేదు, ఎందుకంటే అది రేర్గా వచ్చే ఆమెకు చాలామంది చెప్పిన దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి. ఎందుకంటే ఇంతమంది ఆత్మీయుల మధ్య ఇందాక పౌర సన్మానం అన్నారు, దానికంటే కూడా ఎక్కువే. ఎందుకంటే చాలా విషయంగా చెప్పాలి అంటే మనం ఎక్కడో ఇంత సర్వీస్లో ఆమె ఎంతమందిని ఆమె హ్యూమన్ కైండ్తో హ్యూమన్ టచ్ చేసి ఉంటారనేది ఒక్కసారి ఆలోచించుకుంటాము. నిజంగా మీకు ఈ సర్వీస్ అనేది ధన్యం. ఇంత లాంగ్ సర్వీస్ చేశారు. నిజంగా మీరు అన్ని చోట్ల అందరికీ అక్క అయ్యారు, అమ్మ అయ్యారు, అమ్మమ్మ అయ్యారు, తల్లి అయ్యారు, చెల్లి అయ్యారు, అన్ని పాత్రలు మీరు పోషించారు. ప్రభుత్వ ఉద్యోగిగా చల్లగా రిటైర్ అవుతున్నారు. నిజంగా మీరు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ చల్లగా జరగాలని. కానీ నేను పదవి విరమణ అనేది మనసుకు తీసుకోవద్దు. అది అసలు నేనైతే దానికి ఇది ఏంటంటే ఇంత సర్వీస్ తర్వాత మనకు బ్యాలెన్స్ లైఫ్, మన పర్సనల్ లైఫ్ చాలా ఉంటుంది. కాబట్టి దేవుడు మీకు సంతోషాన్ని, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఒక మాట అయితే ఆనందించుకున్నా, ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ అంటే బహుశా అది మన సతీమణి అని చెప్తుంటారు. కానీ మీ విజయం వెనక మీ వారు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారనేది నేను గట్టిగా నమ్ముతున్నాను తల్లి. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. చేసినప్పుడు ఆవిడ నా కొలీగ్గా ఉన్నారు ఇక్కడ రాజేశ్వరి గారు. చాలా మంచి సహృదయం కలిగిన వ్యక్తి అమ్మ, మంచి ఆఫీసరు. ఎవరితో కూడా బహుశా విరోధం లేదనే నేను అనుకుంటున్నాను. చాలా పిలవటం కూడా ఎంతో ఆప్యాయతగా, నేను రిటైర్ అవుతున్నానని చెప్పి పిలవగానే నాకు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో, అయినా సరే అవన్నీ మానుకొని నేను మాట ఇచ్చాను, మేడం రిటైర్మెంట్ ఫంక్షన్ హాజరవ్వాలి అని చెప్పేసి నేను రావటం జరిగింది. మరి ఆమె విషయానికి వస్తే కనుక ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ అయినట్టుగా అనిపించరు ఆవిడ. రిటైర్మెంట్ ఏ ఒడిదుడుకులు లేకుండా చక్కగా రిటైర్ అయిపోతున్నందుకు మరి భగవంతుడు తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాలి. వారి కన్నా తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకోవాలి. మేడం గారు అభిమానంతో మాట ఇచ్చారని చెప్పి కట్టుబడి వచ్చినందుకు అడిషనల్ మేడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏలూరు ఏఓ గారు నాకు బాగా ఆప్తులు శ్రీ తరుణ్ గారు. అన్నిటికన్నా ముందు నాకు ఈరోజు పెన్ను పట్టుకోవటం అంటే ఏంటి, లేకపోతే ఈ ఉద్యోగం అంటే ఏంటి నేర్పినటువంటి ఆ గురుతురేయులు శ్రీ గోవరాజ్ గారు, అలాగే శ్రీ సుబ్బారావు గారు, జయకుమార్ గారు, డివి కృష్ణ గారు, నా తమ్ముడు ఎస్జేవి రామ్మోహన్ రావు, అలాగే నా కోసం వ్యయాప్రయాసంతో బయట నుంచి వచ్చినటువంటి నా తమ్ముడు రవికుమార్, శ్యామ్ సుందర్, అలాగే సాయి కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, అలాగే ఈ వెంకటేష్ గారు, నారాయణ గారు, ఇలా పేరు పేరున అందరికీ నా, అట్లాగే కేపీ వెంకన్న గారు, ఇలాగ నా పేరు పేరున నేను ముందు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈరోజు సన్మానం చేసుకోవడానికి ఫస్ట్ ఏలూరు డిఓ గారిని అడిగిన వెంటనే ఒప్పుకొని దానికి సహకరించిన ఆయనకి, అన్నిటికంటే ముందుగా మా డిఓ గారు భీమవరం అంటే ఎవరు సాధారణంగా ఒప్పుతారు, అక్కడ సన్మానం అంటే ఇక్కడ సన్మానం ఏంటది, కానీ ఆయన ఫస్ట్ 2-3 సార్లు కాదన్నారు. తర్వాత ఆ మేడం గారు కూడా చెప్పారు, డిఓ గారు మేడం గారు సర్లే అని చెప్పేసి మొత్తానికి ఆయన మొత్తానికి ఎందుకో కన్విన్స్ అయ్యారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఈరోజు
యాక్చువల్లీ నేను చెప్పాలి అని అనుకుంటే అది 1 నిమిషం 2 నిమిషాలతో అయిపోతే కాదు. దానికన్నా ముందు నాకు అసలు జీవితం ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, మా తాతగారికి, మా మదర్ ఎక్కడే ఉన్నారు, నాకు ఈ ఉద్యోగంలో నేను జాయిన్ అయ్యేసరికి నేను 10th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్గా నేను అయితే అక్కడ ఆపేసేదాన్ని, కానీ మా మదర్ నాకు డిగ్రీ చేయమని చెప్పి నా వెనకాల నుండి నా డిగ్రీ చేయించారు. అలా వెనకాల మళ్ళీ ఎంఏ అడ్మినిస్ట్రేషన్ చేయించారు, ఎంఏ సోషియాలజీ చేయించారు, ఎల్ఎల్బి చేయించారు. దాని తర్వాత పర్సనల్ ఆఫీసర్ ఐఆర్పిఎం కూడా చేశాను నేను. సో నా పాప పుట్టేంత వరకు కూడా నేను చదువుకుంటూనే ఉన్నాను, నా ఉద్యోగం నేను చేసుకుంటూ నేను చదువుకుంటూనే ఉన్నాను. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక టైం వచ్చేసరికి ఒక ఒంటరితనం అనేది ఉండకూడదు మనిషికి, ప్రతి దానికి ఏదో ఒక అవకాశం ఉండాలని. అట్లాగే ఇక్కడ హెలాపురి న్యూస్లో కూడా నేను ఒక 5 years న్యూస్ చదివాను. నేను ఇక్కడ హెలాపురి న్యూస్లో 6 to 8 హెలాపురి రౌండప్ అది కూడా చేశాను. అది ఒక సరదా నాకు. ఇది ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా నాలాగే ఉండాలని అనుకోవటం, దానివల్ల నేను కొంతమందిని కొన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాను అని నేను అనుకోవట్లేదు. స్ట్రెస్ తీసుకొచ్చేదాన్ని వాళ్ళ మీద. అది ఏంటంటే వాళ్ళకి అది గౌరవంగా ఉండి వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని నాకు భోగరాజు గారు చెప్పారు. నా శిష్యురాళ్ళు ఎవరైనా వేరువేరుగా మంచి మంచి పదవుల్లో ఉంటే అది నాకు గర్వకారణం, గురువులకి గర్వకారణం అని చెప్తూ ఉండేవారు. అది అయితే నేను ఫస్ట్ నేను అనుభవించాను నేను అది ఇప్పుడు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళందరికీ నేను స్ట్రెస్ ఇస్తున్నాను అని అనుకుంటున్నాను. కొన్ని విషయాల్లో చాలా రకాలుగా నన్ను చాలా దుర్మార్గంగా అనుకున్నా. వెంటనే దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఇదవటం వల్ల, దాని తర్వాత వాళ్ళకి ఆ పేరు రావడం వల్ల నేను చాలా గర్వపడేదాన్ని కొన్ని విషయాల్లో. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం కూడా ఎవరి మాట వినని వ్యక్తులే నాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాళ్ళు ఎవరి మాట కూడా వినరు. ఎందుకంటే కానీ నా మాట అయితే వింటారు, కానీ కొంతమంది ఎవరి మాట వినని వాళ్ళే ఈ సన్మానం కూడా చేయడం జరిగింది. అది యాక్చువల్ నేను ఇందాక కూడా నేను కేటలేసేది, ఎందుకంటే మీరు హడావిడి చేస్తున్నారు. అది నాకు హడావిడి కాదండి, అది మా గౌరవం, మా సంతోషం అని అన్నారు. అలాగే నాకు ఇక్కడ నేను 27 సంవత్సరాలు పనిచేశాను ఏలూరులో 27 సంవత్సరాలు, మిగతా ఒక కలిపితే టోటల్గా 44 సంవత్సరాలు అయ్యింది. ఈ 44 సంవత్సరాల్లో చాలా రకాలుగా నాకు ఫస్ట్ నాకు పెన్న పట్టుకోవడం ఏంటో భోగరాజు గారు, అలాగే నాకు నర్సాపురం ఇక్కడి నుంచి నాకు ఆయనకి పంపించడం ఇష్టం లేదు. నేను చాలా వరకు ఈ డిపార్ట్మెంట్లో భోగరాజు గారు అమ్మాయి అని అనేవారు, నన్ను భోగరాజు గారు వాళ్ళ అమ్మాయి అనేవారు, కానీ అలానా రాజేశ్వరి అని అనేవారు కాదు. ఆధార్ ఏంటంటే రామకృష్ణారావు గారు కూతురు అని అనేవారు. అట్లాంటిది వాళ్ళు అలా చేయటం. దాని తర్వాత కొంచెం సూపర్మెన్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టైంలో నాకు ఇంచుమించు మా అబ్బాయి ఎలాగో నాకు రఫీ అట్లాగా ఇక్కడ నాకు మా అబ్బాయే రఫీ అని అనుకుంటాను కూడా చాలా విషయాలు. అట్లాగా నాకు అన్ని రకాలుగా తను చెప్పిన వెంటనే చేయటం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం ఏదో నేను చేశానని అనుకుంటారు, కానీ నాకు ఆ టైంలో జేడీఏ రాసి కూడా చెప్పిన వెంటనే చేయటం అంటే ఒక ఆఫీసర్ ఇష్టపడితేనే కదా మనం ఏమైనా చేయగలం. దాన్ని నేను ఒప్పించుకోవడం, వాళ్ళు నాకు ఆ గౌరవాన్ని ఇవ్వడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నెక్స్ట్ ఇన్ని రకాలుగా సర్వీస్లో ఉన్న చాలా మందిని చాలా రకాలుగా కేటలేసి ఉండొచ్చు, చాలా రకాలుగా బాధపెట్టి ఉండొచ్చు. అవన్నీ కూడా ఎవరు కూడా ఎటువంటి విధంగా కూడా మనసులో పెట్టుకోకూడదని, అదంతా మీ ఉన్నతంగా చూస్తున్న నేను మాట్లాడుతున్న విధానంగా అని కానీ మీరు అనుకోవాలి. అలాగే ఈ సభకు ఇచ్చేసినటువంటి నా చెల్లెలు వాళ్ళంటే ఈరోజు నా ఫ్యామిలీ గురించి నేను గొప్పగానే చెప్పుకోవచ్చు. నా సిస్టర్ కాలేజీ తను ప్రిన్సిపల్, తను మా బ్రదర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మా మరుదులు కూడా ఐటీబీఐ డిప్యూటీ మేనేజర్, మా మరుదు గారు కూడా లెక్చరర్, వాళ్ళ పిల్లలిద్దరూ కూడా మెడిసిన్ ఫ్రీ సీట్.
ఫైనల్ ఇయర్లో ఉన్నారండి. నెక్స్ట్ మా పాప యూకేలో ఎంఎస్ చేస్తుంది. అందులో ఇద్దరు మా చెల్లెల పిల్లలు ట్విన్స్. వాడు ఇంకొకడు జర్నీ వెళ్తానికి రెడీగా ఉన్నాడు. మా తమ్ముడు పిల్లలు ఇద్దరు బిట్స్ పీడానికి ఒకటి చదువుతున్నాడు ఐటీ. రెండోది మా బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నాడు. నెక్స్ట్ మా మదర్ని ఒకసారి లేచి నిలబడమని అడుగుతున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వేదిక మీద రావడం కోరుతున్నాను. కాకినాడ మా బ్రదర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పిల్లలు బిట్స్ మాట్లాడాలి. ఏడు కేతన్స్ ఇది వైజాగ్. ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికి ఆగ్రహిస్తూ భోజనం చాలా చెప్పాలని ఉంది, అది చెప్పలేకపోతున్నాను. మీరు అందరూ ఎంతో సంతోషంతో వచ్చి నన్ను చేసినందుకు నేను చాలా ఒక్క నిమిషం మేడం. మన అగ్రికల్చర్ కృపాదాస్ గారు ఇక్కడ సుదీర్ఘకాలం జేడీగా చేశారు. వారు మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల
నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.